టాటా IPL 6 మ్యాచ్ KKR వర్సెస్ SRH కోల్కతా స్టేడియం సిద్ధమైపోయింది. ఇవాళ ప్రివ్యూ మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రికెట్ పల్స్. క్యాప్టెన్స్ విషయానికి వచ్చేస్తే అజింక్య రహానే, KKR, SRH, ఇషాన్ కిసాన్. కొన్ని మ్యాచెస్కి అయితే ప్యాట్ అవైలబిలిటీ లేదని ముందే వచ్చింది. మరి ప్యాట్ అయితే క్యాంప్లో కనిపించిండు. నితీష్ కుమార్ రెడ్డికి ట్రై ఇచ్చు. మరి చూద్దాం ఏ మ్యాచ్కి వెళ్ళి అయితే అవైలబిలిటీ ఉంటుందో ప్యాట్ కమిన్స్. పిచ్ విషయానికి వచ్చేస్తే ఇది కంప్లీట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. T20 వరల్డ్ కప్లో కూడా చూడొచ్చు. కంప్లీట్లీ టాస్ గెలిచి క్యాప్టెన్కి ఈ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ ఎంత ఘోరంగా వస్తుందంటే ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్లో చూడొచ్చు, సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్లో చూడొచ్చు. కానీ రికార్డ్స్ అయితే IPLలో ఈక్వల్గా ఉన్నాయి. ఇక ఇండియన్ కాంటెస్ట్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ 7 times, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 7 times కలిసింది. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 170. రీసెంట్ మ్యాచెస్ చూసుకుంటే కొంచెం టాస్ ఇంపార్టెంటే. టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ తీసుకుంటాడు. డ్యూ ఘోరంగా వస్తుంది సెకండ్ ఇన్నింగ్స్లో. ఫస్ట్ SRH గురించి మాట్లాడుకుందాం. అంటే రీసెంట్ ఫామ్, లాస్ట్ మ్యాచ్ ప్రివ్యూ, నెక్స్ట్ ప్యాట్ కమిన్స్. నితీష్ కుమార్ రెడ్డి గురించి ఏమన్నాడు, మరి వాళ్ళ ఫామ్ ఏంది, నెక్స్ట్ మ్యాచ్కి ఎట్లా తయారై వస్తారు, గట్టి ఉంటుందా, మరి ప్యాట్ ఉంటాడా లేదా చూద్దాం. ఫస్ట్ అయితే మనము ఈ నాక్ని మెచ్చుకోవాలి. ఇషాన్ కిసాన్ వికెట్స్ పడ్డప్పుడు స్టాండర్డ్గా ఆడింది చూడండి. 80 runs 38 balls-లోనే 8 4s 5 6s 2 11 strike రేట్. థర్డ్కే రాక్సెల్లా పిక్ చేసింది. లాస్ట్ ఇయర్ ఫామ్ లేదు. క్యాప్టెన్సీ ప్రెజర్ పెట్టుకొని ఇట్లా ఆడతారంటే హ్యాట్స్ ఆఫ్. ఇక ఈ టాప్ 3 విషయానికి వస్తే ఇద్దరు ఫ్లాప్ అయ్యారు లాస్ట్ మ్యాచ్లో. ఇషాన్ కిసాన్కి అయితే మనం ఎంత ట్యాక్స్ చెప్పుకుంటే అయిపోయేది. ఆ క్యాప్టెన్సీ కూడా మధ్యలో లాస్ట్ ఓవర్స్లో కొంచెం ఆపిండు. విరాట్ కోహ్లీ ఇడ్చుకోబడ్డాడు. అప్పుడు కొంచెం క్యాప్టెన్సీ మీద కప్పు గెలిపించాడు. జహీర్ భూషణ్ ట్రోఫీ ఏదో జారకాడ్ది. కానీ IPL విషయం వచ్చేస్తే ఆడతాడు. వచ్చే ఫామ్లో ఉన్నాడు. క్యాప్టెన్సీ ప్యాట్ రాని ఇంకొంచెం బీవచ్చం పెంచుతాడు. ఇక టాప్ 2 అయితే కొంచెం ఫామ్లో రావాలి. అభిషేక్ శర్మ వచ్చే వరకు ఫామ్లో పెట్టు. ట్రావిస్ హెడ్ కూడా. కానీ చూద్దాం ఫామ్లోకి వచ్చి KKRకి బుర్రమాతం చెప్తాడు. ఆ ఫ్లైయింగ్ కిస్ వ్యక్తి అయితే లేడు. హర్షిత్ రాణా ఇంజురీ కారణంగా అవుట్ అయిపోయాడు ఎండ్ ఆఫ్ ద సీజన్. మరి చూద్దాం నెక్స్ట్ ఇయర్ రివెంజ్ అట్లే ఉంటుంది కదా. మరి సమరన్ రవిచంద్రన్ ఈ ఫోటోలో చూసే వ్యక్తిని ఈ మ్యాచ్కి ఆడిపియాలని కొంచెం చూడాలి. రీసెంట్ మ్యాచెస్లో వచ్చి సెంచరీస్ కొట్టిండు. సలీల్ అరోరా ప్లేస్లో ఆడిపియాలి. ఏం 6లు కొట్టలే. చూద్దాం మరి ఆడిపిస్తాడు. మన ఇషాన్ కిసాన్ ఎంత మెచ్చుకుంటే తక్కువ లేదు. ఈ మ్యాచ్లో కూడా అలాంటి ఫామ్లోనే ఉంటుంది. కానీ క్యాప్టెన్సీ ఈ మ్యాచ్ అయితే మనం SRHకి సపోర్ట్ చేయొచ్చు. మరి క్యాప్టెన్సీ విషయానికి వస్తే చూద్దాం. క్యాప్టెన్సీ కూడా మంచిగా చేస్తాడు. ఆల్ ద బెస్ట్ ఫర్. ఇక్కడైతే సలీలలో డెబ్యూట్ మ్యాచ్లో అంత కొట్టాలి. మరి ఏమవుతుందో ఏమో చూడాలి. ఆడిపిస్తారా ఆడిపియరా, లివింగ్ స్టోన్కి ఛాన్స్ ఇస్తారా చూడాలి. ఈ మ్యాచ్లో ఆడిపిస్తే 6 వర్షం పక్కా గైస్. నితీష్ కుమార్ రెడ్డికి అయితే ప్యాట్ కమిన్స్ ట్రైనింగ్ ఇస్తూ చూపించిళ్ళు. రీసెంట్గా ఒక వీడియో చూసా. మీకు ఆ వీడియో అయితే క్రికెట్ అబ్సర్వర్లో దొరుకుద్ది, చూద్దాం. మరి నెక్స్ట్ SRH బ్యాటింగ్ లైనప్ అయితే ఏమంతా ఫర్ తగ్గలే. కానీ బౌలర్ విషయానికి వస్తలే. ఇక్కడ స్క్రీన్ పై చూసే వ్యక్తులందరూ బౌలరే. లాస్ట్లో డేవిడ్ పేస్ ఏదో 2 వికెట్లు ఇచ్చిండు. జితేష్ శర్మ ఇంకా టీమ్ డేవిడ్ది లేట్ ఎప్పుడు అయిపోయింది మ్యాచ్. కానీ ఈ మ్యాచ్లో గట్టి కమ్బ్యాక్ ఇస్తారు గాయస్. లివింగ్ స్టోన్కి అయితే ఛాన్స్ రావాలి. ఈ వాడికి ఎంత మెచ్చుకుంటే తక్కువ. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో వచ్చి 2-2 కొట్టడానికి వేరే బ్యాటర్ చుక్కలు చూపించాడు. ఎవరిని రిటర్న్ చేసుకోకుండా రన్ చేసుకోండి అన్నట్టు ఆడిడు రిటర్న్. చూద్దాం ఈ మ్యాచ్లో కూడా
వాళ్ళ గేమ్ ప్లాన్ ఎట్లుంటుందో, ప్యాట్ వచ్చింది కదా వాడు పాజిటివ్ సైడ్ ఎత్తదు. వాళ్ళ బౌలింగ్ లైనప్ ప్యాట్ ఆడితే వచ్చేనే ఉంటుంది, క్యాప్టెన్సీ చేయకుండా. క్యాప్టెన్సీ చేస్తూ ఆడితే ఇంకా ఓకే. 2034లో చూసిలు మీరు బ్యాటర్స్ రెచ్చిపోట్టు ఆడతారు. ఆ మోటివేషన్కి ఫిదా అయిపోవచ్చు. మనం చూద్దాం మరి 300. ఇక ప్లేయింగ్ లెవెల్ ప్యాట్ ఉన్నాడు వచ్చాక తెలిసి ఓపెనర్ ట్రావిస్ అడమ్స్ శర్మ 5 ఓవర్ పక్కా, లేదంటే లాస్ట్ మ్యాచ్ లెక్క అవుతుంది. ఈసారి తెలుసు వరకు లాస్ట్ మ్యాచ్ క్లాస్ అది అవుట్ అన్నట్టు గ్యాస్ కవర్ చేయండి. లాస్ట్ మ్యాచ్లో అనికేత్ వర్మ, లియామ్ లివింగ్స్టోన్ ఆల్రౌండర్ లాస్ట్ మ్యాచ్ ఆడిపోయకుండా తప్పు చేసి లేవు. నితీష్ కుమార్ రెడ్డి కొంచెం ఫామ్లో లేదు, అప్ ద ఆర్డర్ వచ్చిండు. అది చేసే మంచి పని ఏంది అనిపించింది. క్లాసర్ వచ్చి ఆడిండు. తాత అర్సలు పట్టారు మంచిగా కొంచెం అర్సటి వే. ఈసారి మళ్ళీ ఇక జయదేవ్ కూడా పెట్టుకోండి. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ మన జీసన్ అన్సారీ కదా, డేవిడ్ పేసేరా. జీసన్ అన్సారీ ఎందుకు వద్దంటారు అంటే డేవిడ్ పేస్కి 2 వికెట్లు ఉన్నాయి. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, బెస్ట్ రీప్లేస్మెంట్ ఫర్ జాక్ అడ్వాన్స్. లాస్ట్ వచ్చి 10-20 రన్స్ ఏమో కొట్టుంటాడు డేవిడ్ పేస్. ఇదైతే పక్కా పర్ఫెక్ట్ ప్లేయింగ్ లెవెల్. ప్యాట్ ఉంటే ఇక ఎవరో ఒకరు దిగాలే. ఈసారి వాళ్ళు ఇగో ఒక వ్యక్తి డౌన్ అవుతాడు. అది మరి ఇప్పుడు చూడ ప్యాట్ నితీష్ కుమార్ రెడ్డి గురించి ఏమన్నాడు. యా ఐ సా ఏ ఫేర్ బిట్ ఆఫ్ నితీష్ ద ఐపీఎల్. యా ఈస్ ఏ రియల్లీ గుడ్ ప్లేయర్, క్వైట్ అడిప్లీ. యాజ్ వి సీన్ he played some pretty awesome ram shots, pull shots and drives. Pat Cummins or Nitish Kumar Reddy. Sorry guys. మరి నెక్స్ట్ కేకేఆర్ గురించి చూసుకున్నట్టయితే ఇప్పుడు కేకేఆర్ గురించి మాట్లాడినట్టయితే వాళ్ళ ప్రివ్యూ, వాళ్ళ ప్లేయింగ్ లెవెల్, వాళ్ళ హెడ్ కోచ్ మైండ్ సెట్, లాస్ట్ మ్యాచ్ ఎట్లా ఆడిందో ఆ పర్ఫార్మెన్స్, ఎక్స్పీరియన్స్ అన్నీ చూద్దాం. మీకు కేకేఆర్ లాస్ట్ మ్యాచ్ పార్ట్నర్షిప్ చూసుకున్నట్టయితే 28 రన్స్ గాయస్. అజింక్య రహానె 15 balls, 3 sixes for 4. ఫిడాలర్ అయితే విశ్వరూపం సెమీఫైనల్ కంటే కొంచెం తగ్గింది కానీ 37 runs 17 balls, 2 sixes 6 fours. మరి పార్ట్నర్షిప్ గారికి ఈ మ్యాచ్ను కంటిన్యూ చేస్తే ఎస్ఆర్హెచ్ బౌలర్స్కి చుక్కలే. ఎందుకట్లా అంటారంటే వాళ్ళ బౌలింగ్ యూనిట్ స్ట్రాంగ్గా లేదు, దానికోసం అంటున్నా గాయ్. వాళ్ళ హెడ్ కోచ్ వచ్చి క్లియర్గా ఉంది. ఎందుకంటే 222 19 overs దాకా లాక్కుపోయిళ్ళు. మధ్యలో ఉండాల్సింది 7 మ్యాచ్ 7 తీసుకెళ్ళిళ్ళు. అది ఇంకో 20 runs ఉంటే ఈజీగా గెలిచేది ఆ మ్యాచ్ని. అది వాళ్ళ హెడ్ కోచ్ మ్యాచ్ కొట్టుడే. కేకేఆర్ స్ట్రాంగెస్ట్ లెవెల్ ఫిన్ ఆలన్, అజింక్య రహానె, గిరీన్, రఘువంశీ, తేజస్వి సింగ్, బాన్యారి, కుసింగ్, రమణ్దీప్ సింగ్, సునీల్ రాణా, హర్షిత్ రాణా ప్లేస్లో ఇక బుజర్వాడి, వైభవ్ వరవర్ చక్రవర్తి, ఇంపాక్ట్ ప్లేయర్ ముత్తుసవర్తి రాణా అవైలబుల్. కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ హెడ్ టు హెడ్ స్టార్ట్స్ అయితే కేకేఆర్ 18 మ్యాచెస్ గెలిచింది. మరి ఎస్ఆర్హెచ్ అయితే 9 గెలిచింది. కేకేఆర్ది 5 ప్లస్ కేకేఆర్ గ్రౌండ్. ఈ మ్యాచ్ ప్రెడిక్షన్ కేకేఆర్ ఈజ్ ద విన్నర్. క్రికెట్ అబ్ తరిసితే అయితే నా సెకండ్ ఛానల్, ఆ ఛానల్ని కూడా మీరు సపోర్ట్ చేయండి. ఏ విధంగా అయితే ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తారు. మీకు ప్రివ్యూలు కావాలంటే అంటే మ్యాచ్ ఏం జరిగిందో అవి రివ్యూ కావాలంటే కామెంట్ చేయండి. నేను ఆ ఛానల్ రివ్యూ ఇస్తాను. ఆ ఛానల్ని నేను క్రికెట్ అప్డేట్స్ డైలీ ఇస్తాను. దీంట్లో ఓన్లీ ప్రివ్యూనే.